మార్కెట్ మండే ఎట్లా బిహేవ్ చేస్తుందో ఒకసారి చూసుకుందాం. దానికంటే ముందర అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాలి. మంచి మీ జీవితాల్లో మంచి ఫైనాన్షియల్గా వెల్దీగా మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఆ, అయితే మండే ఎట్లా బిహేవ్ చేస్తుంది మార్కెట్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్లో ఒకసారి చూద్దాం. ఓకే. ఈ లెవెల్స్ మీరు కూడా డ్రా చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మేమైతే నేను ఒక లెవెల్ ఇచ్చాను, చెప్పాను నేను నా వీడియోలో 25,500 సపోర్ట్ ఉంటుందని. ఇక నియర్లీ 25,750 60 వరకు మార్క్ చేసి పెట్టాను. బట్ మార్కెట్ ఖచ్చితంగా అక్కడ వరకే వెళ్ళింది చూడండి. అక్కడ వరకు వెళ్ళి మార్కెట్ కింద పడటం జరిగింది, కొంచెం పైకి వెళ్ళి 80 వరకు వెళ్ళి పడింది. ఓకే. దీంట్లో మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఏంటంటే ఒక ప్యాటర్న్ చెప్తాను, ఎక్కువగా రిపీటెడ్ అయ్యే ప్యాటర్న్ చెప్తాను 5 minutesలో. అది చాలా ఉపయోగపడుతుంది మీకు ట్రేడింగ్లో. ఓకే. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయవచ్చు అనేది నేను చెప్తాను. ఓకే. మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. స్లైట్లీ, పెద్దది కాదు. ఈ 25,600 ఏదైతే ఉందో ఇక్కడ వరకు రావచ్చు మార్కెట్. వచ్చి ఇమీడియట్ మళ్ళీ గ్యాప్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడికి 25,750 ఆ లెవెల్కి వెళ్ళి ఈ లైన్ని టచ్ చేసి మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. 25,560 550 లెవెల్కి మార్కెట్ వచ్చి అప్పుడు మళ్ళీ మార్కెట్ బుల్లిష్ అంటే ట్రెండ్ ఉంది, బట్ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. ఈ సినారియోలో మీకు ఇలా ఏదన్నా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే మీకు ఈ ఎన్ షేప్లో కానీ ఆపర్చునిటీ వస్తే మీకు మార్కెట్ ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇటువంటిది ఏదైనా వస్తే జాగ్రత్తగా చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. దీన్ని ఎన్ షేప్లో వచ్చింది కదా. ఓకే. ఎన్ షేప్లో ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది చెప్తాను. ఇక్కడ నుంచి మీకు 900 వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. 25,900 వరకు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మనం 25,850 వరకు మార్క్ చేసి పెట్టాము. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ వరకు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఫస్ట్లో చెప్తానన్నాను కదా ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిన్న కూడా వచ్చింది అది. ఓకే. ఏబిసి ప్యాటర్న్. ఓకే. ఏబిసి ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు. ఏబిసి ప్యాటర్న్ నిన్న ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఓకే ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ఏబిసి ప్యాటర్న్ చేసింది. ఇది పాతదే అనుకోవచ్చు కానీ మీరు చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. ఇలాంటి చిన్నవి ఇలాంటివి వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తే సక్సెస్ కాము. ఓపిక్గా ఉండండి. ప్యాటర్న్ వచ్చేదాకా ఓపిక్గా ఉండండి. డబ్బులు పోగొట్టే బదులు ఓపిక్గా ఉంటే మీకు డబ్బులు ఇస్తుంది మార్కెట్. ఓపిక్గా ఉంటేనే ఇస్తుంది మార్కెట్. ఓపిక్గా లేకపోతే ఇవ్వదు మార్కెట్. మీకు అది కాన్ఫిడెన్స్ బాగా వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోండి. ఓకే. చూడండి, ఇది ఏ, ఈ లో ఏ, ఈ హై బి, ఇది సి. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ వరకు టార్గెట్ వచ్చింది. ఓకే. ఇలా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఈ టార్గెట్ అనేది నేను ఆల్రెడీ లెవెల్ ఇచ్చాను, మీకు లెవెల్ దాకా వెయిట్ చేయాలి. ఓకే. ఎప్పుడు నిన్న 25,500 నుంచి 25,760 వరకు నేను లెవెల్ ఇచ్చాను. అంటే అది ఆల్రెడీ నా వీడియోలో ఆ రోజుకి ఆ రోజు చేశాను కాబట్టి మీకు ఆ లెవెల్ తెలియదు. బట్ ఈ రోజు నేను లెవెల్ ఇస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇలా ప్లాన్ చేసుకోండి. చూడండి, ఈ సినారియోలో వస్తే ఇది కూడా ఏబిసి ప్యాటర్న్ టైప్లోనే ఉంది. ఓకే. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే
ఇది సి. ఓకే, వస్తేనే చేయాలి, లేకపోతే లేదు. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఈ లెవెల్ ఎక్కడన్నా మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ వరకు రైడ్ చేయొచ్చు. ఓకే, ఇలాగా మంచి చూడండి. ఇంకొకటి చెప్తాను నేను, మీరు ఎంఏసిడి క్రాస్ ఓవర్ పెట్టుకున్నందుకు చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది, ఇక్కడ ఇచ్చిందా మార్కెట్ ఏ బి సి. ఓకే, మళ్ళీ ఇది రాలేదు. ఓకే, ఇది కూడా వచ్చినట్టే లేదు, ఎంతసేపులో వచ్చింది, కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఒకటి చూస్తే దాని ప్రకారం ఉండాలని ఏం లేదు. ఎంతసేపులో చాలా మీకు దొరుకుతాయి, చాలా ట్రేడ్లు దొరుకుతాయి. జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మీకు ఇది డబ్బులు ఇస్తుంది. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఈ క్రాస్ ఓవర్లు చూసుకుంటూ చూడండి ఇక్కడ. ఓకే, మార్కెట్ ఇక్కడ ఈ డైవర్జెన్సీ కూడా చూసుకోండి. డైవర్జెన్సీ కూడా చూసుకుంటే మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇదేమో కిందికి వచ్చేస్తుంది మార్కెట్. ఓకే, ఎంఏసిడి. ఓకే, ఇదేం చేస్తుంది, ఇది పైకి వెళ్తుంది ప్రైస్, ఇది కిందకి వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. అంటే దీన్ని మనం నమ్ముకోవాలి, దీన్ని నమ్ముకోకూడదు ప్రైస్ని. అంటే మార్కెట్ పడుతుంది అని అర్థం. ఓకే, పడ్డది కదా, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇలా చూసుకోవాలి. ఇది ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందంటే ఈ లెవెల్ చూసుకోవాలి. ఇక్కడే కదా, ఇక్కడి నుంచే కదా మార్కెట్ వెళ్ళింది, ఇది బ్రేక్ చేసుకుని వెళ్ళింది, ఆయన బ్రేక్ చేసుకుని వెళ్ళింది కాబట్టి మార్కెట్ అక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇలా సింపుల్గా మీరు డ్రా చేసుకుంటూ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఇలా డ్రా చేసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. ఓకే, మీకు ఇది డబుల్ బాటమ్ కింద కూడా లెక్క చేసుకోవచ్చు. ఇది ఒక బాటమ్ అలా కూడా చేయొచ్చు. ప్యాటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ డబుల్ బాటమ్. ఓకే, ఇక్కడ డబుల్ టాప్, ఇది డబుల్ బాటమ్. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇంకా నిన్న వీడియో చూస్తే మీకు నేను 25,500 దగ్గర సపోర్ట్ ఉందని చెప్పాను. 25,700 దగ్గర 760 దగ్గర మార్క్ చేసి పెట్టాను, అక్కడ వరకు వెళ్తుంది, కరెక్ట్గా అక్కడికి వెళ్ళింది. ఇట్లా మీరు ప్లాన్ చేసుకుంటే అవుతుంది. ఓకే, దీన్ని మీరు ఇంకా ఎలా చూడవచ్చు అంటే, మీకు టార్గెట్ ఎంత అనేది మీకు తెలియాలంటే ఇది చూడాలి. ప్రైస్ రేంజ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది, 67 పాయింట్స్ ఉంది ఈ ఐ వరకు. మీరు ఇక్కడ ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో రెండింతలు 1:2 67. ఓకే, 67 వెళ్ళిందా, 1:2 ఇచ్చిందా, అంతే సార్, సరిపోతుంది, అంతే వెళ్ళింది కదండి. ఇట్లా మీరు మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఇక్కడ మీరు ఈ హైన్ మరి ఇక్కడ ఎలా వచ్చిందంటే మీకు ఈ ప్యాటర్న్, ఒక్క నిమిషం నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను, మీకు ఈజీగా రేపు ఎలా ఉంటుందో చెప్తాను నేను. రేపు ఈ సినారియో కానీ వచ్చిందనుకో మీకు రేపు ఇలా. ఓకే, ఇలా వచ్చిందనుకోండి, మీరు మెజర్ ఎలా తీసుకుంటారు, 1:2 ఇక్కడ నుంచి ఇది 77 అంటే 77 × 2 అంటే మీకు 77 × 2 అంటే 154 పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 154 పాయింట్స్ ఇక్కడ దాకా ఉండొచ్చు, ఇక్కడ దాకా మీకు వచ్చేస్తుంది మార్కెట్. లేదు స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రై చేసుకుంటూ వెళ్ళినా మీరు ఈ లెవెల్ వరకు ఉండొచ్చు. ఇట్లా జాగ్రత్తగా చూసుకోండి, చూసుకొని చేయండి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెటప్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయండి. ఓకే, మనం చెయ్యము, ఎందుకంటే మనకి ఆ ఎమోషన్స్ అలా ఉంటాయి ఇందులో మార్కెట్లో. లాస్ అయిపోయి ఉంటాం కాబట్టి మనకు ఏం చేస్తామంటే ఏదో తీసేయాలి, ఏదో రకంగా తీసేయాలనే ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి. సో అవి కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుని పోగొట్టింది పోయింది. ఇంకా ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ట్రేడ్ మనకు అవకాశం వచ్చినప్పుడు చేస్తేనే డబ్బులు ఇస్తుంది మార్కెట్. ఓకే, జాగ్రత్తగా చూసి చేసుకోండి.
నేను ఇలాగే మీకు ఏ విషయమైనా నాకు తెలిసిన మట్టుకు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, ఆ, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి. నాకు తెలిసిన మట్టుకు నేను మీకు చెప్తూ ఉంటాను. వాచ్ చేస్తూ ఉండండి. ఆ, నా సక్సెస్ మీరు చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమవుతుంటుంది. వాచ్ చేస్తూ ఉంటే మీకు ఆ, మీ మీ యొక్క ట్రేడింగ్లో దాన్ని అప్లై చేయడానికి వస్తుంది. ఓకే, అలా మెల్లమెల్లగా గ్రో అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లెర్న్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.